ఐదేళ్ల అసమర్థ పాలనతో పోలవరం ప్రాజెక్టు మరుగున పడిపోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరాన్ని వైసీపీ పాలనలో విధ్వంసం చేశారన్నారు. సమస్యలను సవాళ్లను అధిగమించి 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశామని, కానీ గడిచిన 5 ఏళ్లలో 4% పనులు కూడా పూర్తి కాలేదని తెలిపారు. తప్పుడు నిర్ణయాలు, రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి. 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ విధంగా చేశారో మీరు చూస్తే, ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించాలని నేరం. కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్ల అసమర్థ పాలనతో పోలవరం ప్రాజెక్టు మరుగున పడిపోయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పోలవరం విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలేంటి? రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనాడి, రాష్ట్రానికి సంబంధించినటువంటి 3,000 టీఎంసీల నీరు వృధా కాకుండా ఏదైతే సముద్రంలో కలిసిపోయే నీరు ఉంటుందో నీరుని ఒడిసి పట్టుకున్నట్లయితే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు వీలుగా ఉండేది. గత 5 సంవత్సరాలలో పోలవరాన్ని నిర్వీర్యం చేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సి వస్తుంది అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో పాటుగా గత 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ ని ఎలా నిర్వీర్యం చేశారు అనే అంశాలకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఏదైతే 2019కి 2014 నుంచి 2019 వరకు 72% పనులను పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ ని ఇస్తే 2019 నుంచి 24 వరకు కూడా మొత్తంగా పూర్తిగా ధ్వంసమై తిరిగి మళ్ళీ కూడా మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి కాపర్ డ్యామ్ కి సంబంధించినటువంటి ఏవైతే మరమ్మతులు కావచ్చు, పూర్తిగా ఎంతైతే వ్యయం పెట్టి కాపర్ డ్యామ్ నిర్మాణం చేశామో 437 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరిగితే ప్రస్తుతం 445 కోట్ల రూపాయలు దాని రిపేర్ ఖర్చుకే అయ్యే పరిస్థితిని తీసుకొచ్చారని, కాపర్ డ్యామ్ ని పట్టించుకోకపోవడం, పోలవరం ప్రాజెక్టు పట్ల ఎంతగా నిర్లక్ష్యం వహించారు, దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనే విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టే ప్రభుత్వం 7 అంశాలకి సంబంధించినటువంటి వాటిపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. దాంట్లో భాగంగా మొదటిది ఈరోజు పోలవరానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా మిగిలిన 6 అంశాలకి సంబంధించినటువంటి శ్వేతపత్రాలని కూడా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపే విడుదల చేస్తాము. దీనికి కావాల్సినటువంటి నిధులు, అలాగే ప్రస్తుత పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎవరైతే నిపుణులు వస్తున్నారో ఆ నిపుణులు వచ్చి వారి అంచనా వేయడానికే దాదాపుగా 1 సంవత్సర కాలం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన అంశాలకు సంబంధించినటువంటి అధ్యయనం చేయడానికి, ప్రస్తుత పరిస్థితులను ఏదైతే సమీక్షలు నిర్వహించి ప్రస్తుత పరీక్షలను అంచనా వేయడానికి కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఏదైతే సీజన్ ప్రస్తుతం జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా అక్కడ పనులు చేపట్టలేని పరిస్థితి
పరిస్థితి ఉంటుంది. వర్షాకాలము దాంతోపాటు వరద వచ్చే అవకాశం ఉండే ప్రదేశం కాబట్టి అక్కడ ఇది ఆన్ సీజన్. అలాగే డిసెంబర్ నుంచి జూన్ వరకు పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని, వారు ఎప్పటికీ రిపోర్ట్ ఇస్తారు, దాని ఆధారంగా చేసుకుని కేంద్రం నుంచి వచ్చే దాన్ని బట్టి తిరిగి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైతే డ్యామేజ్ అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కావచ్చు, కాఫర్ డ్యామ్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడానికి కూడా అక్కడ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. అయితే అయినప్పటికీ కూడా అధికారులు అక్కడ కొంత మరమ్మతులు చేపడుతున్నప్పటికీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే వేచి చూడాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే పోలవరం గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేశారో దానికి సంబంధించి ప్రజలు ఎంతో అంటే ఈ పాటికి ఒకవేళ 2019లో కూడా ప్రభుత్వం టీడీపీ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా పోలవరం ఈ పాటికి పూర్తి చేసి అన్ని ఏదైతే ఆయకట్టుకి పూర్తిగా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నేపథ్యంలో మరొక 6 శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీ సమావేశాలు లోపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి వచ్చే నెలలో, ఈ లోపే విడుదల చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజేశ్వరి. రైట్.